సాధారణంగా ఈ లోకంలో యుద్ధాలు జరుగుతాయి, అంతే కదా. కాంత, కనకం, భూమి, ఈ మూడు. మన మధ్య అటువంటి గొడవలు లేవు కదా. నీకు కామం తీరడమే ప్రధానం, చెంచల స్వభావుడివి, కోపాన్ని నిగ్రహించుకోలేని కోపిష్టివి. ధనస్సు చేతిలో ఉన్నది కాబట్టి నిష్కారణంగా ఇతరులను సంహరించే స్వభావం కలిగిన వాడివి. నీకు ధర్మం తెలియదు. అధర్మంగా రాజులను చంపేవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, గోహత్య చేసినవాడు, చోరుడు, భయం లేకుండా హత్యలు చేసేవాడు, నాస్తికుడు, వివాహం కాని అన్నగారు ఉండగా పెళ్లి చేసుకున్నటువంటి తమ్ముడు, గురుభార్యను కామించేవాడు, వీళ్ళంతా నరకానికి పోతారు అన్నాడు. ఎన్ని మాటలు అంటున్నాడో చూడండి. మహర్షి మనకు అనేక ధర్మసూత్రాలు చెబుతున్నాడు. ఇక్కడ వాలి నోటి వెంట పలికిస్తున్నాడు. ఈ ధర్మాలు మనం పూర్తిగా అవగాహన చేసుకొని ఆచరించాలి. ఓ రామ, ప్రాణులను చంపడమే ధ్యేయంగా కలిగినటువంటి నీ వంటి వాళ్ళు తప్పకుండా నరకానికే పోతారు. అయినా నా శరీరం వల్ల నీకేం ప్రయోజనం? నా చర్మం ధరించడానికి యోగ్యం కాదు. నా వెంట్రుకలు, ఎముకలు, మాంసం తినడానికి నిషిద్ధమైనవి. 5,000 జంతువుల్లో ముళ్ళపంది, ఏదుపంది, ఉడుము, చెవుల పిల్లి, తాబేలు యొక్క మాంసాన్ని మాత్రమే క్షత్రియులు, బ్రాహ్మణులు తింటారు. ఇక్కడ బ్రాహ్మణులు తింటారు అంటే కలియుగంలో కాదండి, త్రేతాయుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవాళ్ళు. అగస్త్యుల వారు ఇల్వలుణ్ణి చంపి, వాతాపి ఇల్వలుడు అని ఉన్నారు కదా, ఆ వాతాపిని చంపి మేకగా చేసి వండి అగస్త్యుల వారికి పెట్టారు కదా. అది మనకి రామాయణంలోనే అరణ్యకాండలో ఉంటుంది. అది భోజనం చేసి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు కదా. అలాగే పితృకార్యాల్లో కూడా పెట్టేవాడు మాంసం. కలియుగంలో అది నిషిద్ధం. అందుకనే కలియుగంలో తిథి పెట్టేటప్పుడు, తద్దినాలు పెట్టేటప్పుడు మాంసం బదులుగా మాష చక్రాలు పెట్టాలి. మాష చక్రాలు అంటే మినపగారెలు. ఇది ఇవాళ ఆచారం. ఓ రామ, నాకు కూడా 5 వేళ్ళు ఉన్నాయి, అయినా మాంసానికి పనికిరాను, తినడానికి పనికిరాను నేను. ఒక మదించిన ఏనుగు తన కట్టినటువంటి త్రాడును తెంచుకుని మర్యాదను అతిక్రమించి అంకుశాన్ని కూడా లెక్క చేయకుండా కనపడిన వాళ్ళందరినీ చంపినట్లుగా నీవు ప్రవర్తించావు. రాముడనే ఏనుగు సచ్చరిత్రము అనేటువంటి నడుము తెగ్గొట్టి సత్పురుషుల యొక్క ధర్మాన్ని అతిక్రమించి ధర్మం అనే అంకుశాన్ని దూరం చేసి నన్ను చంపివేసింది అని నాకు అర్థమవుతోంది అంటు. నీకు నాకు ఎటువంటి వైరం లేదు రామా. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించుండేవాడిని. అసలు నన్ను చంపడానికి కారణం ఏంటి? నీవు మహానుభావుడమైనటువంటి దశరథ మహారాజు కొడుగ్గా ఎట్లా పుట్టావు? ఆ మహారాజు యొక్క కీర్తిని భ్రష్టు పట్టించి ఘోరమైన పాపం చేశావు. ఇవన్నీ నువ్వు చేసిన దోషాలు కావా? నాకు జవాబు చెప్పు. మొదటగా నీవు సీతను వెతుకుతామని నాకే చెప్పి ఉన్నట్లయితే ఒక్క రోజులోనే వెదకటమే మాత్రమే కాదు, నీ సీతని తెచ్చిచ్చేవాడిని. నీవు సుగ్రీవుడికి ప్రియం చేయాలని రావణుని నిమిత్తమై నన్ను చంపేశావు. నీవే గనక నన్ను సహాయం అడిగుంటే ఆ రావణాసురుణ్ణి చంపి సీతను తీసుకొచ్చి నీకు తెచ్చిచ్చుండేవాణ్ణి. ఆ రావణాసురుడు పాతాళంలో గాని సముద్ర జలాలలో గాని సీతను ఎక్కడ దాచిపెట్టినా సాధించి శోధించి తెచ్చిచ్చేవాడిని. నేను చనిపోయిన తర్వాత నా తమ్ముడైనటువంటి సుగ్రీవుడికి రాజ్యాధికారం ఉంది. కానీ నీవు దొంగచాటుగా నన్ను చంపటం యుక్తం కాదు.
మరణం ఎప్పటికైనా తప్పదు. కానీ ఎందుకు ఇట్లా చేసావో నాకు చెప్పు అని రాముణ్ణి ప్రశ్నించి ఇక మాట్లాడటానికి ఓపిక లేక అలా ఉండిపోయాడు. దిక్కుమాలినటువంటి బుద్ధి కలిగినటువంటి వాలి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామచంద్రుణ్ణి అనరాని మాటలతో క్షోభ పెట్టాడు. సాధారణంగా అందరికీ వచ్చే సందేహాలను అడిగాడు. దానికి రామచంద్ర ప్రభు ఇచ్చిన సమాధానాలు పూర్తిగా అవగాహన చేసుకొని మనలో ఉండేటువంటి తప్పుడు ఆలోచనలు చెరిపేసుకోవాలి. అటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి వాడికి రాముడు వివరంగా చెప్పాడు. అప్పుడు రాముడు అన్నాడు, ఓ వాలి, నీకు అసలు ధర్మం గురించి కానీ అర్థం గురించి కానీ కామం గురించి కానీ తెలుసా అన్నాడు. ఇది రాముడు అడిగిన మొదటి ప్రశ్న. ధర్మార్థ కామములు అంటే నీకు తెలుసా? నీకు తెలియవు, నువ్వు అజ్ఞానివి. బాలుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేటటువంటి స్వభావం కలిగిన వాడివి. నీకు ఏమి తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు? నువ్వు అజ్ఞానివి కావడం వల్ల నీకు తెలియకపోతే ఆచారం తెలిసిన వాళ్ళని పెద్దవాళ్ళని ఆశ్రయించి తెలుసుకోవాలి. కానీ నీవు చపల చిత్తులైనటువంటి వానరాలతోటి స్నేహం చేసేవాడివి. ఇంతకంటే నీ బుద్ధి ఎక్కువ ఆలోచించలేదు. కానీ నువ్వు అవేమీ తెలుసుకోకుండా నేనేదో అధర్మం చేసినట్టుగా నన్ను ఆరోపిస్తున్నావు, నన్ను మాట్లాడుతున్నావు, నన్ను అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి నీవు పరిపాలించే ఈ కిష్కింధ కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి భరతుడు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మా తండ్రి గారి ఆజ్ఞ శిరసావహించి నా తమ్ముడిని భార్యని వెంట పెట్టుకొని నేను అరణ్యాలకు వచ్చాను. నేను మా తమ్ముడైన భరతుడికి మాటిచ్చాను, భరత, అరణ్యంలో ఉన్నటువంటి మృగాలకి మనుషులకి ఋషులకి రక్షణ ఇస్తానని చెప్పాను. కాబట్టి ఈ భూమిని రక్షించే బాధ్యత భరతుడికి నాకు ఉన్నది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళు రాజ్యం పరిపాలిస్తూ ఉండగా అధర్మం జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకుంటుంది. నీకు కామం తప్ప మరొకటి తెలియదు. అందువల్ల నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం కూడా లేదు. నీకు ధర్మాన్ని గురించి తెలుపుతాను, శ్రద్ధగా విను. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పినటువంటి గురువు, ఈ ముగ్గురు కూడా తండ్రులతో సమానం. ఒకటి జన్మనిచ్చిన తండ్రి, జ్యేష్ఠ భ్రాత పెద్దన్నయ్య, చదువు నేర్పినటువంటి గురువు, మరొకళ్ళు కూడా కలుపుతారు పెద్దలు, పిల్లనిచ్చిన మామగారు కూడా పితృ సమానులే. మీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడు మీ తండ్రి మరణించిన తర్వాత నిన్ను కన్న తండ్రిలాగా భావించాడు, సేవించాడు. నీవు రాజుగా ఉంటే తాను ఒక సేవకుడిలాగా నీ యందు వినయ విధేయతులు కలిగి ఉన్నాడు. సోదర ధర్మాన్ని ఏనాడూ తప్పలేదు. కాబట్టి నీ తమ్ముడు సుగ్రీవుడు పరమ ధర్మాత్ముడు. ఇప్పుడు నీ విషయం చెబుతాను, విను. యవీయానాత్మనఘం పుత్రస్య శిష్యాపి గుణోదితహం పుత్రవత్తే త్రయశ్చిన్యా ధర్మశ్చేదత్ర కారణం. ఓ వాలి, తనకి జన్మనిచ్చినటువంటి కుమారుడు, తోడబుట్టినటువంటి తమ్ముడు, తన దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న శిష్యుడు, ఈ ముగ్గురు కూడా పుత్ర సమానులే. ఇవన్నీ తెలియకుండానే ప్రవర్తిస్తున్నటువంటి నీవు శిక్షార్హుడివి. ఓ వాలి, ధర్మం అనేది
చాలా సూక్ష్మమైంది. సత్పురుషులకే తెలియటం చాలా కష్టం. వానరుడు అయినటువంటి నీకేం తెలుసు? నీవు నన్ను అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెబుతాను విను. నీ తండ్రి గారు మరణించడం చేత నువ్వు పెద్దవాడివి అవడం వల్ల జ్యేష్ఠ భ్రాతవు కాబట్టి సుగ్రీవుడికి నీవు తండ్రితో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుడు నీకు కొడుకుతో సమానం. ఆయన భార్య రుమ నీకు కోడలతో సమానం. కొడుకు భార్య కోడలేగా. కానీ సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి నీ కోడలతోటి సమానమైనటువంటి రుమని నువ్వు అనుభవించి నీ భార్యగా కామసుఖాలు పొందుతూ ఉన్నావు. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. వాలి మాయావి అనేటువంటి రాక్షసుని చంపటానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు కూడా వెళ్ళాడు. అప్పుడు వాలి బిలంలో దూరిపోతే అక్కడే ఉన్నాడు కాపలాగా. 6 మాసాలు గడిచినా వాలి రాకపోగా వాలి యొక్క ఆర్తనాదాలు రక్తం ప్రవహించింది. వాలి మరణించాడు. ఆ రాక్షసుడు వచ్చి నన్ను రాజ్యాన్ని పాడు చేస్తాడు, చంపేస్తాడని ఒక రాయి అడ్డం పెట్టి వచ్చేశాడు. అప్పుడు వచ్చి దిగులుతో ఉంటే మంత్రులంతా విషయం కనుక్కొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. రాజు లేని రాజ్యం అరాచకం ఏర్పడుతుందని సామెత. అన్న మరణించాడనేటువంటి నమ్మకంతో సుగ్రీవుడు తిలతర్పణాలు కూడా విడిచిపెట్టాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రుల చేత సేవింపబడేటటువంటి వానర జాతికి కొన్ని నియమాలు పెట్టారు. ఆ జాతిలో ఉన్నటువంటి స్త్రీలు గనక తమ భర్త మరణిస్తే భర్త యొక్క సోదరుణ్ణి వివాహం చేసుకొని వారితో ఉండొచ్చు. ఎప్పుడు సోదరుడు మరణిస్తే. ఆనాడు వాలి చనిపోయాడు అనుకునే నమ్మకం కలగటం వల్ల తార సుగ్రీవుణ్ణి పెళ్లి చేసుకుంది. కాబట్టి సుగ్రీవుడితో ఆనాడు తార ఉండటం అనేది ధర్మం తప్పడం కాదు, ధర్మ సూక్ష్మం అది. కానీ సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామసుఖాలను అనుభవించటం అనేది వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పినటువంటి వానర జాతికి మాత్రమే, మానవ జాతికి కాదు కాదు కాదు. ఇది గమనించాలి. అందువల్ల ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు చేసావు వాలి. ధర్మశాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప మరో దండం లేదు. అందుకని నేను నిన్ను చంపాల్సి వస్తుంది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింపబడుతున్న వాడివి, సంధ్యావందనం చేస్తున్నటువంటి వాడివి. అటువంటి నువ్వు ధర్మం తప్పితే నీ వెనక ఉన్నవాళ్ళు కూడా ధర్మం తప్పుతారు కదా. నేను క్షత్రియుణ్ణి కాబట్టి నిన్ను శిక్షించవలసిన అవసరం నాకుంది. ఇది తప్పని తెలిసి కూడా నేను నిన్ను శిక్షించకపోతే, అంటే నువ్వు చేసిన పని తప్పని నాకు తెలుసు, అయినా నేను గనక నీకు శిక్ష విధించకపోతే నువ్వు చేసిన పాపంలో 6వ వంతు నాకు సంక్రమిస్తుంది. ఈ పాపం అవతలివాడు చేశాడని ప్రభు అయిన వాడికి తెలిసి వాడిని గనక శిక్షిస్తే, ఆ పాపం చేసిన వాడిని, ఆ పాపం చేసిన వాడికి పాపం పోతుంది, అటువంటి వాడికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే రాజు చేత దండన విధింపబడితే పాప ప్రక్షాళన అవుతుంది. కానీ ప్రభు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకు సంక్రమిస్తుంది. పూర్వం శ్రమణుడు నీవు చేసిన పాపం లాంటిదే చేశాడు. మా వంశంలో ఇంతకు పూర్వం మాంధాత అనేటువంటి రాజు అతడు చేసిన పాపానికి శిక్ష వెయ్యల. కాబట్టి అతని పాపాన్ని మా పూర్వీకుడైనటువంటి మాంధాత అనుభవించవలసి వచ్చింది. పాపం చేసిన వాళ్ళని శిక్షించి మహారాజులు ప్రాయశ్చిత్తం చేస్తారు.
కాబట్టి నిన్ను చంపడం అనేది ధర్మసమ్మతం. సుగ్రీవుడు నాకు మా లక్ష్మణుడు లాంటివాడు. మా లక్ష్మణుడు ఏనాడు ధర్మం తప్పలేదు. అదేవిధంగా మీ తమ్ముడు నా తమ్ముడుగా భావించే సుగ్రీవుడు కూడా ధర్మాత్ముడు. తన అన్న అయినటువంటి నీ వెంట ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ప్రేమతో చరించాడు. కాబట్టి అతడిని నా సోదరుడుగా భావించటానికి నేను మైత్రీభావంతో అంగీకరించాను. నీవు తమ్ముడైనా కూడా సుగ్రీవుడిని ఆ విధంగా చూడలేకపోయావు. కాబట్టి అన్నగా ఉండేటటువంటి అర్హతను కోల్పోయావు. రామచంద్రమూర్తికి తెలియని ధర్మాలు ఉంటాయా ఎక్కడైనా? నాకు సుగ్రీవుడికి స్నేహం భార్య కోసం, రాజ్యం కోసం ఏర్పడింది. అందరి వానరముల మధ్య నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి ఆ ప్రతిజ్ఞను చెల్లించుకోవటం కోసం నీవు అధర్మంగా అనుభవిస్తున్నటువంటి సుగ్రీవుడి యొక్క భార్య అయినటువంటి రుమని అతడికి అప్పజెప్పించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. అందుకనే నిన్ను చంపాను. నీవు బిలము నుండి వచ్చిన తర్వాత జరిగినటువంటి సత్యాన్ని గ్రహించి నీ పాదాలు పట్టుకొని క్షమించమని అడిగినటువంటి సుగ్రీవుణ్ణి కనుక క్షమించి అప్పుడు నీవు అన్నగా అతని మీద ప్రేమ పెంచుకొని అతడిని యువరాజుగా చేసి అతడి భార్యని చేపట్టకపోయి ఉంటే ఓ వాలి నీకు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదు. అందువల్ల నిన్ను చంపడం అన్ని విధాలుగా ధర్మసమ్మతమే. నీవు కూడా ఈ మరణశిక్ష ధర్మమైన సంతోషపడు. నువ్వు చేసిన పాపం పోయింది. సచ్చరిత్రను ప్రశంసించేటటువంటి 2 శ్లోకాలు గతంలో మనువు చెప్పారు. మనువు అంటే వైవస్వత మనువు. ఇప్పుడు మనం అదే మన్వంతరంలో ఉన్నాం. రామాయణం 24వ మహాయుగంలో జరిగింది. మనం 28వ మహాయుగంలో ఉన్నాం. అంతే తేడా. ఆ శ్లోకాల్లో చెప్పబడినట్లు నేను ఇప్పుడు ఆచరించాను. అంతే తప్ప వేరే విధంగా నేను ప్రవర్తించలేదు. పాపం చేసిన వాళ్ళు రాజుల చేత శిక్షింపబడితే స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. మేము శాస్త్రానికి బద్ధులమై విధిగా ధర్మం ఆచరించవలసి ఉంది. ఇంతవరకు నీవు మానవుడిలాగా సంధ్యావందనము, రాజ్యపాలన చేస్తూ ఉన్నావు. కాబట్టి మనుష్య శాస్త్రాన్ని నీకు తెలియజేశాను. మనుష్య శాస్త్రం అంటే మనువులో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం మానవులం. అని పరమ ధర్మాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభువు చెప్పాడు వాలికి. అప్పుడు వాలికి తాను చేసినటువంటి అధర్మాన్ని గురించి చెబుతూ మనల్ని కూడా స్వధర్మాన్ని ఆచరించాలి అని చెబుతున్నాడు. ఇక్కడ శ్రీమద్ రామాయణకారుడైనటువంటి వాల్మీకి మహర్షి రాముడి చేత మనకు చెప్పిస్తున్నాడు. ఎప్పుడు ధర్మాన్ని ఆచరించేటటువంటి పరమ ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి నామాన్ని మనం జపించుకుంటూ ఉండాలి. ఇంకా చెప్పాడు రాముడు, నేను నిన్ను చెట్టుచాటు నుండి చంపాను అంటున్నావు కదా. మృగాలను వేటాడటం అనేది రాజులకి కర్తవ్యం. మృగాలని వేటాడటం కోసం వలలు పన్నుతాం, ఉచ్చులు పెడతాం, గడ్డికెప్పిన గోతులు ఏర్పాటు చేస్తాం. అలాగే చాటు నుంచి కూడా వేటాడతాం. నువ్వు కూడా శాఖా మృగానివి, అందుకే నిన్ను చెట్టు చాటు నుండి చంపాను అన్నాడు రాముడు. ఎక్కడ రాముడు అధర్మం ఆచరించేవాడు కాదు. ఈ మాటలన్నీ విన్నటువంటి వాలి యొక్క హృదయం కూడా పశ్చాత్తాపంతో మునిగిపోయింది. తాను చేసినటువంటి పాపాన్ని అంగీకరించి నా పాపాన్ని పోగొట్టుకోవటానికి నీ చేత వధింపబట్టమనేటువంటి పుణ్యానికి నేను నోచుకున్నాను అంటాడు వాలి. ఆ మిగిలిన విషయాలని రేపటి రోజు మనం కలుసుకొని ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు రామనామాన్ని శ్రీరామ జయరామ జయ జయ రామ అని జపించుకుంటూ ఉండండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ప్రతినిత్యము జపించే నామమే అది. స్వస్తి సర్వేషాం.
మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.